పుష్పాంజలి కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఈ కార్యక్రమం మీ అందరి ప్రార్థన వల్ల కొనసాగుతుంది. దానికి ఈ దేవుని దాసుడు సర్వదా రుణస్థుడు. కనిపించేది నేను కానీ వెనక పనిచేసేవారు చాలామంది ఉన్నారు, ఒకరు కాదు. ఈ పరిచర్యలో పాలుపంపులు పొందుతూ మరుగ్గా ఉన్న వారందరికీ కూడా రాదగిన దీవెనను దేవుడు అనుగ్రహిస్తాడని హృదయపూర్వకంగా నమ్ముతున్నాను. పరిచర్యలో సహజంగానే ఇబ్బందులు ఎదురవుతుంటాయి, కానీ వాటన్నిటి మధ్యలో దేవుని యొక్క కార్యాలను, దేవుని యొక్క శక్తిని, దేవుని జ్ఞానాన్ని మనం గ్రహించాలని జీవితం నేర్పిస్తుంది. ఈ జీవిత పాఠశాల అనే ఈ అంశం వద్ద మనం ఆదికాండం 45వ అధ్యాయం 9వ వచనం దగ్గరికి వద్దాం. అక్కడ మీరు త్వరగా నా తండ్రి వద్దకు వెళ్ళి, మీరు త్వరగా నా తండ్రి వద్దకు వెళ్ళి ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారి అయిన మా తండ్రి, సర్వజ్ఞాని అయిన మా దేవా, మరోసారి దయగల మీ పాదాల సమీపానికి రావడానికి మీరిచ్చిన కృప కొరకు కృతజ్ఞత చెల్లిస్తున్నాం. లేఖనం మీది, వింటున్నవారు వాక్యం ఎడల ఆకలి దప్పిక కలిగినవారు. వారి ఆకలిని తీర్చడం కోసం నీ దాసుని మరుగుపరచడానికి మీరు ఇష్టపడతారని నమ్మి స్తుతిస్తున్నాను. కొద్ది మాటలైనా వారి అంతరంగాలకు ఓదార్పును కలుగు చేయాలని కోరుకుంటున్నాను. సహాయపడండి, బలపరచండి. శాలినంతటి మీ సన్నిధి మాకు అనుగ్రహించుమని. భావాన్నివ్వండి, భాషనివ్వండి. పలికేటప్పుడు అర్థవంతంగా పలకడానికి నీ దాసుని నాలుకకు మీ శక్తిని తోడుగా ఉండనివ్వండి. యేసుక్రీస్తు ప్రభు వారి పేరట ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. యోసేపు తానెవరో బయలుపరుచుకుని వారిని దుఃఖపడవద్దు, సంతాపపడవద్దని చెప్పి, మీరు కాదు దేవుడే నన్ను ఇక్కడ పంపించాడని వారిని ఓదార్చిన తరువాత వారితో చెప్తున్న మాట ఏమిటంటే, మీరు త్వరగా వెళ్ళండి. నేను ఈ విషయాన్ని ఆలోచిస్తున్నప్పుడు నా అంతరంగంలో ఓ చిన్న తలంపు మెదిలింది. అదేమిటంటే, షిమ్యోనును ఇక్కడ అట్టిపెట్టి మిగిలిన వారిని పంపాడు, ఇతని కోసమైనా తిరిగి వస్తారు కదా అని. కానీ రావడం ఆలస్యమయ్యే కొద్దీ యోసేపు అంతరంగం ఎలా ఉండి ఉంటుంది అని. బెన్యామిని తీసుకుని వెళ్ళడానికి వీల్లేదు అని యాకోబు గారు అడ్డం పెట్టారు కదా, అందుకు ఆలస్యమైంది. కరువు మరింత తీవ్రమయ్యేంత వరకు ఈ మధ్యకాలంలో షిమ్యోను మంచిగానే చూసుకుంటున్నాడు. షిమ్యోను కూడా తానెవరో చెప్పలా. షిమ్యోనుకు యోసేపుని గురించిన సమాచారం అందల. యోసేపు అధికారిగానే ఉన్నాడు, షిమ్యోను చెరసాలలో బందీగానే ఉన్నాడు. అయినా యోసేపు యొక్క మనస్సు ఎలా ఉండుంటుంది అని. నాన్నకు ఈ విషయం తెలియాలనే తపన ఉండదా? ఈ మధ్యకాలంలో ఓ సంఘటన జరిగింది. ఓ ఇంటికి ప్రార్థన చేయడం కోసం, చూడడం కోసం వెళ్ళినప్పుడు ఆ ఇంటిలో పెద్దావిడ వారు
ఆమె అన్నారు, తన మనవణ్ణి చూపించి, వీనికి ఓ మగపిల్లాడిని పుడితే చూసి ప్రభు దగ్గరికి వెళ్ళిపోవాలనుంది నాయన అని. ఆమె ప్రభు నమ్ముకున్న మొట్టమొదటి ఆ ఇంట్లో. ఇప్పుడు మనవడు ముని మనవడిని చూసి ప్రభు దగ్గరికి వెళ్ళిపోవాలని ఆశ. సరిగ్గా సంవత్సరం కాకమునిపే దేవుడు తనకు బిడ్డనిచ్చాడు, మగ బిడ్డనే ఇచ్చాడు. నేను చూడడానికి వెళ్ళినప్పుడు తను అన్నాడు, అంకుల్, అమ్మమ్మకి వెళ్ళి నేను ఆడపిల్ల పుట్టిందని చెప్పాను, అసలు లేవలేదు, కదలలేదు, రాలేదు అన్నాడు. అంటే ఏముంది మనసులో? అంతకుముందు మేము మాట్లాడుకున్నాం, దేవుడు ఆమె ప్రార్థన విన్నాడు కదా, ఆమె తన చేతుల్లోనికి తన ముని మనవడిని తీసుకోబోతుంది కదా, మేము మాట్లాడుకున్నాం. కానీ ఆ కొద్దిపాటి ఏమనాలి దాన్ని, ఈ పదం పలకూడదేమో, ఆమెను ఉడికించటం అనాలా, ఆమె మనసులో నిరుత్సాహం రావడం అనాలా, కాలాన్ని ఉపాయంగా చేసి ఆమె అంతరంగానికి సంగతి చెప్పడం ద్వారా సంతోషం రెట్టింపు అయ్యేట్టు చేయడం కోసమా ఏమో తెలీదు. ఈ ఆలస్యం యోసేపు మనసుకి ఎలా ఉంటుందో నా ఊహకు అందల. కానీ చివరికి బెన్యామీనుతో వారు కనపడగానే యోసేపు మనసు ఎలా ఉండుంటుంది? బెన్యామీన్ని చూసి బిగ్గరగా ఏడవాలనుకున్నాడు, కానీ ఏడవలేకపోయినాడని, లోపలికి పోయి చాటున ఏడ్చాడని మనం గతంలో చెప్పుకున్నాం. బయలుపరుచుకున్న తరువాత ఇక ఆలస్యం చేయొద్దు, త్వరగా వెళ్ళండి. ఈ సమాచారం నాకు ప్రభు పునరుద్ధానం తరువాత చెప్పిన ఒక మాట జ్ఞాపకానికి వచ్చింది. మత్తయి సువార్త 28వ అధ్యాయం, దయచేసి చూడండి. 28వ అధ్యాయం 7వ వచనం, త్వరగా వెళ్ళి ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియచేయుడి. ఆ మెరుపు వంటి స్వరూపాన్ని చూసి కావలివారు వణికి చచ్చిన వారిలాగా ఉంటే, ప్రభువుని దర్శించాలని సమాధి వద్దకు వచ్చిన స్త్రీలతో ఆ వ్యక్తి మాట్లాడుతున్న మాట, మీరు త్వరగా వెళ్ళి అని. ఆయన లేడు, లేచాడు, ఆయన మృతుల్లో నుంచి తిరిగి లేచినవాడు సజీవుడు అని చెప్పటం. శిష్యులకు చెప్పండి. ఏవేవో మాటలు వారికి వినపడ్డాయి. ఆ మాటలన్నీ నిరాశకు, నిరుత్సాహానికి, కృంగుదలకు, వేదనకు, భయాలకు కారణాలయ్యాయి. అలాంటి మాటలు విన్న శిష్యుల వద్దకు స్త్రీలను పంపి, శిష్యురాండ్రను పంపి, త్వరగా వెళ్ళి చెప్పండమ్మా, ఆయన లేచి ఉన్నాడు, ఆయన పునరుద్ధానుడు అని. త్వరగా వెళ్ళండి అనే మాట అంటే సమస్తం అయిపోయింది, రక్షణ కార్యం సంపూర్ణమైంది, మానవ జాతికి పునరుద్ధానమనే ఈవి ఇవ్వబడింది. ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు చనిపోయినను మరలా బ్రతుకుతారు అనే
ఓ శుభప్రదమైన నిరీక్షణ మానవ జాతికి యేసుక్రీస్తు ప్రభు యొక్క శిలువ మరణ పునరుద్ధానాల ద్వారా లభించింది. ఆ మాట వెళ్ళి త్వరగా చెప్పండి వాళ్ళకి. వారింకా ఆయన శ్రమలనే జ్ఞాపకం చేసుకుంటున్నారేమో, ఇంకా ఆయన మరణాన్ని ఆలోచిస్తున్నారేమో, ఇంకా ఆయన సమాధిని గురించి ఆలోచిస్తున్నారేమో, ఇంకా ఆయన దేహాన్ని ఎవరు ఎత్తుకుపోయారని ఆలోచిస్తున్నారేమో. లేదు, ఆయన లేచాడని చెప్పండి, ఆయన పునరుద్ధానుడని చెప్పండి. ఆశ్చర్యం ఏంటంటే ప్రభు తానే వారితో ఇలా అంటాడు. మత్తయి సువార్త 28వ అధ్యాయంలో 19వ వచనం. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి అన్నాడు. పైన చెప్తూ పరలోకమందును భూమి మీదను సర్వాధికారం నాకు ఇవ్వబడింది, మీరు వెళ్ళి చెప్పండి. ఇక్కడ కూడా యోసేపు ప్రభువునకు ముంగుర్తుగా కనిపిస్తాడు. వెళ్ళి చెప్పండి, నేను నశించిన ఇశ్రాయేలు యొద్దకే వచ్చాను అని అన్నాను సురోఫెనికయ స్త్రీతో. ఆ రోజు పండుగలో గ్రీకు దేశస్థులు నన్ను చూడడానికి వచ్చినప్పుడు, గోధుమ గింజ భూమిలో పడి చావుకుంటే ఒంటరిగానే ఉంటుంది, అది చనిపోతే విస్తారం అవుతుంది, నేను పైకెత్తబడిన తర్వాత అందరినీ నా వద్దకు ఆకర్షించుకుంటాను అని చెప్పి ఆయన వారు కనపడలేదు, దాగి ఉన్నాడని రాసుంటుంది. ఇప్పుడు వెళ్ళండి, సమస్త ప్రజల దగ్గరికి వెళ్ళండి, ఆయన రాజ్యం చేస్తున్నాడని చెప్పండి, అధికారం అంతా అయిందే అని చెప్పండి, భూమి మీద పరలోకంలో సర్వాధికారం కలిగిన వాడు ఆయన అని చెప్పండి. వెళ్ళి వాళ్ళని శిష్యులుగా చేయండి. ఈ రెండు ఆలోచన నిజానికి మానవ జాతికి దేవుడిచ్చిన అత్యున్నతమైన వర్తమానం. ప్రస్తుతానికి రక్షించబడిన వారు ఎంత ధనిలో, వారి వద్దకు వర్తమానం త్వరగా వెళ్ళండి. యోసేపును గురించిన వర్తమానం యాకోబుకు గతంలో అందిందేమిటి? యాకోబు కళ్ళ ముందున్నదేమిటి? రక్తం పూసిన అంగి, చినిగిపోయిన అంగి అంతే. అతడు క్రూర మృగం చేత చీల్చివేయబడ్డాడు అనే ఆలోచనలోనే ఉన్నాడు. కానీ ఇప్పుడు చెప్పండి, వెళ్ళి యోసేపు బ్రతికే ఉన్నాడని, ఫరో ఇంటికి తండ్రిగా ఉన్నాడని, ఫరో ఇంటి వారికి అతడు ప్రభువుగా ఉన్నాడని, ఐగుప్తు మీద ఏలుబడి చేస్తున్నాడని చెప్పండి, బ్రతికే ఉన్నాడని చెప్పండి. త్వరగా వెళ్ళి చెప్పండి. ఎంత అద్భుతమైన సమాచారం, ఆశ్చర్యపరిచే సమాచారం, అనూహ్యమైన సమాచారం, ఆలోచనకు అందని సమాచారం, జ్ఞానానికి మించిన సమాచారం ఇది. దేవుడు చేసే ఆశ్చర్య కార్యానికి సంబంధించిన సమాచారం ఇది. ఎవరి హృదయాలు కఠినపరచబడ్డాయో, ఎవరు తమ చేతులతో తాము అమ్మేశారో, వారితోనే తిరిగి అతడు సజీవుడు అని ఆ వర్తమానాన్ని నాన్నకు చెప్పండి అని యోసేపు చెప్పడం ఒక ఆశ్చర్యకరమైన సంఘటన జీవితంలో. అనేకసార్లు ఇవి జరుగుతాయి, మనం ఆశ్చర్యపోతాం. మన ఆశ్చర్యానికి అవధులుండవు. ప్రస్తుతానికి దుఃఖం ఉంది, ప్రస్తుతానికి ఆవేదన ఉంది, కానీ దేవుడు సమస్తాన్ని పరిష్కరించగలిగిన శక్తిమంతుడు. ఆయనకు అసాధ్యమైంది ఏం లేదు. యాకోబు దగ్గరకు కబురు పంపుతున్నాడు యోసేపు. ఇప్పుడు
త్వరగా వెళ్ళి నా తండ్రికి చెప్పండి అన్నాడు. నేను మీకు ఒక మాట చూపిస్తాను. యెషయా గ్రంథం దగ్గరికి రండి. 51వ అధ్యాయంలో 14 వచనం. కృంగబడినవాడు త్వరగా విడుదల పొందును, అతడు గోతులోనికి పోడు, చనిపోడు, అతనికి ఆహారము తప్పదు. ఓ తమ్ముడు తన తండ్రి చనిపోతాడని దుఃఖపడుతున్నాడు, వేదన చెందుతున్నాడు. డాక్టర్సు మహాబ్రతితే కొద్దిసేపు బతుకుతాడేమో, అంతకు మించి బ్రతకడని చెప్తున్నారు. అతను ఏడుస్తూ లేఖనాన్ని చదువుకుంటున్నాడు గదిలో. అప్పుడు దేవుడు అతనితో మాట్లాడిన మాట ఇది. ఈ మాట, కృంగబడినవాడు త్వరగా విడుదల పొందును. కృంగిపోయింది ఇతగాడే, త్వరగా విడుదల పొందుతాడు అంటూ అతడు గోతులోనికి పోడు, చనిపోడు, అతనికి ఆహారం తప్పదు అన్నమాట. ఆ మాట దొరికినప్పుడు, అన్నయ్య నాకెంత ధైర్యం వచ్చిందో చెప్పలేను, మా నాన్న బ్రతుకుతాడు అనుకున్నానంతే. దేవుడే నాతో మాట్లాడాడు లేఖనం ద్వారా. సరిగ్గా అలాగే జరిగింది. కాసేపటికి, ఏంటయ్యా శాచురేషన్ లెవెల్స్ అన్నీ పెరిగిపోయినాయి అని ఆ వైద్యుడు వచ్చి చెప్పినప్పుడు ఈ కుర్రాడి మనసు ఎలా ఉంటుందో ఊహించండి ఒకసారి. త్వరగా వెళ్ళండి, మా నాన్న కృంగిపోయి ఉన్నాడు, నేను ఏ గోతులోకి వెళ్ళిపోయాను అనుకున్నాడు, తాను కూడా దుఃఖంతో గోతులోనికి వెళ్ళిపోతాను అనుకుంటున్నాడు, తాను కూడా విలపిస్తూనే మృతుల లోకానికి వెళతానని బాధపడుతున్నాడు. అంటే యోసేపు సమాచారం తెలియకపోవచ్చు, కానీ యాకోబు పరిస్థితి అదే కదా. వెళ్ళి చెప్పండి, త్వరగా వెళ్ళి చెప్పండి, త్వరగా వెళ్ళి చెప్పండి. ఒక మాట, మానవ జాతి యావత్తు చేసిన కార్యాలన్నిటికీ తీర్పులోనికి వెళ్ళాలి. తమ పాపాలన్నింటి నిమిత్తమై క్షమాపణను అనుగ్రహించిన ఆ క్షమాపణను ఉచితంగా స్వీకరించకుండా ఆయన నిరాకరించిన వారు నిత్య నరకాగ్నికి తీర్పు తర్వాత వెళ్ళాలి. త్వరగా వెళ్ళి చెప్పండి. వారు పశ్చాత్తాపడితే, సహోదరులు పశ్చాత్తాపడ్డారు, పశ్చాత్తాపడిన వారిని తన వర్తమానాన్ని చెప్పడానికి ఆయన బలపరిచి వాడుకుంటున్నాడు. పశ్చాత్తాపడిన తరువాత వెళ్ళి చెప్పండి అన్న పదం. మీరు కూడా పశ్చాత్తాపడితే, క్షమించుమని ఆయన దగ్గరికి వస్తే, సజీవుడైన ఆయన సమాధి నుండి విడిపించగలిగినవాడు, తీర్పు నుండి కాపాడగలిగినవాడు, నరకం నుంచి మిమ్మల్ని కాపాడగలిగిన రక్షకుడు ఆయన. ఆయన పాదాల దగ్గరికి ఆలస్యం చేయక త్వరగా రమ్మని ప్రభు పేరట బ్రతిమాలుతున్నా. ఆలోచించండి. కీర్తనాకారుడు ఓ మాట అన్నాడు, ఆ మాట కూడా చూద్దాం దయచేసి. 31వ కీర్తనలో 2వ వచనం, నాకు నీ చెవియొగ్గి నన్ను త్వరగా విడిపించు, నన్ను రక్షించుటకు నాకు ఆశ్రయముగాను ప్రాకారముగాను ఇల్లుగాను ఉండుము. ఇది మీ ప్రార్థన అయితే, మీ వద్దకు వర్తమానాన్ని త్వరగా తీసుకుని వెళ్ళు అని చెప్పినవాడు, నాయన త్వరగా నన్ను కాపాడు, త్వరగా నన్ను విడిపించు, త్వరగా నన్ను రక్షించు, నీవు నాకు త్వరగా ఆశ్రయమవు, నాకు ప్రాకారంగాను నా నివాస స్థలంగాను నువ్వు ఉండు నాయనా అని వేడుకోగలిగితే నేటికి మాట తప్పనివాడు ఆయన. మాట ఇచ్చినవాడు ఆయన. కేవలం నరమాత్రుడు మాత్రమే కాదు సుమా, సంపూర్ణమైన దైవత్వం ఆయన శరీరంలో నివసించినట్టు
కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో రాయబడింది. ఆయనే ఈ మాటలు మీతో చెప్తున్నాడు. సజీవుడైనవాడు, మరణాన్ని గెలిచినవాడు, సమాధిని గెలిచినవాడు, అపవాదిని గెలిచినవాడు, లోకాన్ని గెలిచినవాడు, నీకు తన జయంలో పాలుపంపులు ఇవ్వాలని ఆశిస్తున్నవాడు ఆయన. తన వద్దకు రమ్మని పిలుస్తున్నప్పుడు హృదయపూర్వకంగా ఆయన వద్దకు వచ్చి ఆయనను ఆశ్రయిస్తే ఆయనకు నీకు క్షేమాన్ని కలుగు చేయగలిగినవాడు, రక్షణానందాన్ని ఇవ్వగలిగినవాడు, నెమ్మదిని దయచేయగలిగినవాడు. తల్లి వంచండి, ప్రార్థన చేసుకుందాం. తండ్రి, కృప చూపించటంలో విసుగని వారు మీరు, దయ చూపించటంలో చాలినంతటి వారు మీరు. పతనమైన మానవ జాతి మీద మీకున్న అత్యున్నతమైన మమకారం కొరకే కృతజ్ఞత చెల్లిస్తున్నాను. మేము గాయపరిచినవారు, మేము మిమ్మల్ని అవమానించినవారు, మేము మీ అంతరంగానికి క్షోభ కలుగు చేసినవారు, మా ఇష్టానుసారంగా జీవించి మీకు శత్రువులుగా మారినవారు, చిన్న చిన్న వాటి కోసం మిమ్మల్ని అమ్మేసుకున్న వ్యక్తులం మేము. క్షమించడానికి సిద్ధ మనసు కలిగిన వారుగా మీరుండి మమ్మల్ని రక్షించడం కోసం, మా ప్రాణ రక్షణ కోసం, మా ఆత్మరక్షణ కోసం త్వరగా వర్తమానాన్ని మా వద్దకు పంపడానికి మీరు ఇష్టపడ్డారు. అందుకొరకై చేతులు జోడించి కృతజ్ఞత చెల్లిస్తూ, ఇంకా మా ప్రియులు ఎవరైనా మిమ్మల్ని అంగీకరించని వారు ఉంటే వారిలో కూడా మీ ఆత్మకార్యం జరిగించండి అని యేసుక్రీస్తు ప్రభు వారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు చిత్తమైతే వచ్చే వారం కలుసుకుందాం. అద్భుతమైన పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. అందులో అంత్యోక్ మినిస్ట్రీస్ నుంచి ప్రచురితమైన మీ ఆత్మీయ క్షేమానికి మేలు కలుగు చేసే పుస్తకాలు, మీ ఆత్మలను దేవుని కొరకై ఉజ్జీవింపచేసే పుస్తకాలు, ప్రభువులాగా జీవించడానికి ప్రేరేపించే పుస్తకాలను దైవాత్మ సహాయంతో రాయటం జరిగింది. పిల్లల కొరకై చిత్రీకరించబడిన 5 DVDలు అందుబాటులో ఉన్నాయి. ప్రతి DVD పిల్లలను దేవుని కొరకు ఎంతగానో విశ్వాసాన్ని పెంపొందింపజేసేవిగాను, ఆసక్తిని కలిగించేవిగాను, ఆత్మలో ప్రభువుని హత్తుకునేట్టు చేసేవిగాను ఉన్నాయి. ఈ మధ్యన వెలువడినటువంటి ఆ DVD సాధనం, అది మీ పిల్లలకు ఎంతైనా మేలు చేస్తుంది. ఆ పాటలను మీరు చూస్తున్నారు. వాటన్నిటినీ మీరు పొంది ఆత్మీయంగా మేలు పొందాలని ఒక దైవ సేవకునిగా మీకు మనవి చేస్తున్నాను. 6వ పిల్లల DVD సమయం అందుబాటులో ఉంది. 5 చూసిన వారు 6వది కూడా మీ పిల్లలకు చూపించి మీరు చూచి అంతరంగంలో దేవుణ్ణి స్తుతిస్తారని నమ్ముతున్నాను. తప్పకుండా ఈ DVDలు తీసుకోండి. 2018వ సంవత్సరం తెలుగు VBS DVD దాహం, పిల్లల ఆత్మీయ క్షేమం కోసం 10 పాటలతో దృశ్యరూపకంగా దీన్ని తయారు చేయడం జరిగింది. తప్పనిసరిగా ఈ DVD తీసుకోండి. పిల్లలకు వీటిని పరిచయం చేయండి. ఈ పాటలు మీ పిల్లలకు నేర్పండి. మీ సండే స్కూల్లో ఈ పాటలు నేర్పడం మర్చిపోకండి. నూతనంగా వచ్చిన పిల్లల DVD ఐక్యత అనే టైటిల్ పెడదామనుకున్నాం, కానీ కలిసి ఉందాం అనేటువంటి టైటిల్ని పెట్టడం జరిగింది. కలిసి ఉందాం, అది పిల్లలకు ఎంతో ప్రయోజనకరమైన DVD. దానిని మీరు పొంది మీ పిల్లల ఆత్మీయ క్షేమాన్ని ఖచ్చితంగా చూస్తారని నేను నమ్ముతున్నాను. ఆ DVDని మీరు
సంప్రదించి పొందవచ్చు. సాధు సాల్మన్ గారి జీవితం, ఆయన గోదావరి నది దగ్గర ఒక ఆశ్రమాన్ని స్థాపించి అనేక మందిని ప్రభువులోకి నడిపినవారు, అనేక మంది జీవితాలను ఆయన ప్రోత్సహించినవారు. ఎంతో ప్రోత్సాహకరమైన ఈ జీవితాన్ని చదివి మీరు తప్పకుండా ఆత్మీయమైన మేలు పొందుతారు. ఎంతో దిద్దుబాటు ఈ పుస్తకం మూలకంగా జరుగుతుంది. తప్పకుండా చదవండి. గత 30 సంవత్సరాలుగా, ఇది 31వ సంవత్సరం, క్రీస్తు సువార్త పత్రిక అనేక మంది ఆత్మీయ ఆకలిని తీరుస్తున్నటువంటి మాసపత్రిక. ఈ పత్రికను మీరు పొంది మీ ఆత్మీయ జీవితాలకు మేలు కలుగు చేసుకుంటారని హృదయపూర్వకంగా మీకు సిఫార్సు చేస్తున్నాను. గత 2 సంవత్సరాలుగా పిల్లల ఆత్మీయ క్షేమం కోసం సచిత్ర ద్విమాస పత్రిక నెలవంక వెలువడుతోంది. అనేక మంది పిల్లలు ఆత్మీయంగా మేము మేలు పొందామని వారి ఉత్తరాల ద్వారాను వ్యక్తిగతంగా కలుసుకున్నప్పుడు సాక్ష్యం చెబుతున్నారు. మీరు కూడా మీ పిల్లల కోసం నెలవంక పత్రికను మీరు పొందొచ్చు. అందుకొరకై ఈ క్రింద ఇవ్వబడినటువంటి ఫోన్ నెంబర్ని మీరు సంప్రదించండి. ప్రభు యేసు నీకే ఈ కృపాంజలి, ప్రభు యేసు నీకే ఈ కృపాంజలి. వీచే గాలి, కూసే పక్షి, ఊగే కుంభ, వెలిగే తారా, సన్నుతించేది నిన్నే. మా చిరునామా కృపాంజలి, బ్రదర్ పిల్లా వెంకటరత్నం, రామచంద్రపురం రోడ్, గుడివాడ, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్. అవర్ అడ్రస్: కృపాంజలి, బ్రదర్ పిల్లా వెంకటరత్నం, రామచంద్రపురం రోడ్, గుడివాడ, కృష్ణా డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. ఫోన్ నెంబర్ 9490504299 9490504299. రాలేవుగా కురిసే మంచు, జారే చినుకు, మెరిసే